రెండు ప్రతిపాదనలు వచ్చాయట. అంటే నాకు జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ సార్ శ్రీనివాస్ చౌదరి గారు. ఒకటేంటంటే 4 పాయింట్లు 2 అంశాలతో క్లుప్తంగా ఆయన చెప్పారట. ఒకటి, బీజేపీ పవన్ కళ్యాణ్ ఫేస్ తోటి ఎన్నికల్లోకి వెళ్ళాలి. మేనిఫెస్టో బీజేపీ హెడ్ క్వార్టర్స్ తయారు చేస్తుంది, ఏమైనా సవరణలు ఉంటే మీరు సూచనలు చేయొచ్చు. 2, బీజేపీ జనసేన 80 అసెంబ్లీ సీట్లు, 10 పార్లమెంట్ సీట్లు, 80 కాకపోతే అది 60కి దిగచ్చేమో, 10 పార్లమెంట్ సీట్ల దగ్గర అయితే వాళ్ళు ఖచ్చితంగా నిలబడ్డారు. 3, ఇవేమీ కాకపోతే లేదు జగన్మోహన్ రెడ్డిని నేను ఎదుర్కోలేనంటే పార్టీని మెర్జీ చేయటం. 4, ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనందరం కలిసి వెళ్తే ఫస్ట్ 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్, తర్వాత ఏడాది బీజేపీ, చివరి 2 ఏళ్ళు టీడీపీ. ఎందుకంటే మిమ్మల్ని నమ్మరేరు కాబట్టి, వాళ్ళు పాత అనుభవాలు మీతో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ ప్రతిపాదన చేశారు అని తెలిసింది ఢిల్లీ నుంచి. మీరేమంటారు? మీరు చర్చ పెట్టిన అంశాలు మంచిదే కానీ పవర్ షేరింగ్ విషయం పైన ఏమీ అనుకోలేదు. 2 సీట్ల పైన కూడా పార్లమెంట్ ముగిసి ఎన్నికల కోడ్ వచ్చే వరకు భారతీయ సాంప్రదాయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతనే సీట్లు అనౌన్స్ చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్చుకొని ఆయన తొందరపడి ముందే కోసిన కోయిల్లాగా అనౌన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు రాజ్యసభ ఎమ్మెల్యేల పైన ఆయనకి డౌట్లు వస్తున్నాయి కాబట్టి ఆయన ఇంట్లో పెళ్ళో పేరంటమో దానికి మీకెందుకు సార్? మీ సంగతి చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ సంగతి చెప్పండి. ఎందుకంటే మాకు కూడా కొంత సపోర్టింగ్ వస్తుంది కాబట్టి రాజ్యసభకు పోటీ చేస్తున్నాం కాబట్టి సో బీజేపీ వాళ్ళతో మాట్లాడుకోవటం, ఎవరైనా గతంలో ఎమ్మెల్సీ గెలుచుకున్నా కదా మాకు మెజార్టీ లేకపోయినా కాబట్టి ఈసారి రాజ్యసభకి వధ్యశిల మీద తీసుకెళ్తున్న బలిపశువు ఎవరు చెప్పండి? అలా ఏం లేదు, ఇంకా మేము డిసైడ్ చేసుకోలేదు. ఒక 2 ప్రపోజల్ వచ్చే రామరామయ్య గారు ఇంకో వేరే రెడ్డి గారితో మాట్లాడారు కానీ బాబు గారు ఆగారు ఎందుకో పార్లమెంట్ అయ్యే వరకు ఓపి పడదాం అనేసి. దానివల్ల ఎంపీ రాజ్యసభకి ఇంకా పేర్లు ఫైనల్ చేయలేదు సార్. చేయకుండా నేను చెప్పడం మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ అయితే పోటీకి పెట్టాలని మాత్రం నిర్ణయం తీసుకున్నాం.